హాయ్ అండి. అదేనండి, ఇవాళ శనివారం అని వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్దాం అనుకున్నామండి. అదేనండి వాడపల్లి. అంటే నైట్ టైం బయలుదేరామనుకుంటున్నారా? అంటే మార్నింగ్ టైం క్రౌడ్ ఎక్కువ ఉందని చెప్పి నైట్ టైం బయలుదేరామండి. బయలుదేరి అలా హైవే ఎక్కామండి. హైవే ఎక్కిన తర్వాత మాకు 3 కిలోమీటర్లు దాటిన తర్వాత సిద్ధాంతం తగులుతుందండి. సిద్ధాంతం అంటే అది దొంగరావుపాలెం అండి. సిద్ధాంతం జంక్షన్ అంటారు. సిద్ధాంతం జంక్షన్ నుండి హైవే పక్కన టిఫిన్ హోటల్స్ ఉంటాయండి. అవి కూడా ఆ పక్కన లైట్లు వెళ్ళిందని చూసారా? అవే మనకు నైట్ 12-1 గంట దాకా టిఫిన్ దొరుకుతుందండి అక్కడ. మాకు ఎప్పుడు ఆకలిస్తున్నాయండి. నైట్ టైం అలా సిద్ధాంతం వచ్చి సరదాగా టిఫిన్ చేసి కాఫీ తాగి వెళ్తామండి. ఆ జంక్షన్ దాటగానే మన గోదావరి బ్రిడ్జ్ అండి. గోదావరి బ్రిడ్జ్ అంటే 2 కిలోమీటర్లు ఉంటుందండి. గోదావరి అంటేనండి చాలా బాగుంటుందండి. మనం గోదావరి వచ్చినప్పుడు చాలామంది గోదావరి చూడడానికి వస్తారండి. మేము గోదావరి పక్కనే పుట్టి పెరిగాం కదండి. అందుకేనండి గోదావరి వచ్చినా కూడా మాకంత పట్టింపు ఉండదండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం చూస్తాం కదండి మేము గోదావరి రావడం. ఆ గోదావరి వచ్చినప్పుడల్లా చుట్టుపక్కల జనం అందరూ వచ్చి చూసి వెళ్తూ ఉంటారండి. గోదావరిలో కాయిన్స్ వేస్తారండి, పసుపు కుంకుమ వేసి దండం పెట్టుకుంటారు. అలా గోదావరి బ్రిడ్జ్ దగ్గర గోపాలపురం ఎంట్రన్స్ అవుతామండి. ఏటుగుడి దగ్గర చెక్కింగ్ చేస్తున్నారండి. ఎలక్షన్ కదండి. మనం గోపాలపురం సెంటర్ దాటిన తర్వాత అండి టోల్గేట్ తగులుతుందండి మనకి. అవునట్టు మర్చిపోయిన మన బండికి ఫాస్ట్ ట్యాగ్ లేదండి. ఆపేస్తారేమి వెళ్ళు. వాళ్ళు చూడకుండా పక్క నుంచి పోనిచ్చామన్నానండి. పక్క నుంచి వెళ్ళిపోయాం. రేపు పొద్దున్న ఇంటికి వచ్చేస్తానండి బండి నెంబర్ చూసి. ఈతకోట సెంటర్లోనండి పెట్రోల్ కొట్టించుకుందామని బొంకులోకి వెళ్ళామండి. ఈ బొంకులో చూసేప్పుడు మా ఫ్రెండ్ అనండి మనోడు ఈ బొంకులో వర్క్ చేస్తానంట. పెట్రోల్ కొట్టమంటే బాటిల్ ఎవరికో కొడుతున్నానండి. వాళ్ళకి కొట్టిన తర్వాత కొడతానన్నాడు. మనకైతే వచ్చాడండి మన దగ్గరికి పెట్రోల్ కొట్టడానికి. మన దాంట్లో అయితే పెట్రోల్ అయితే కొట్టించామండి. మన ఒకటి చేతిలో 50,000 అండి క్యాష్ నేనే ఇచ్చాను పెట్రోల్ కొట్టమని. కాకపోతే 50,000కి ట్యాంక్ సరిపోదన్నాడు. సరే అయితే 100 రూపాయలు పట్టు మిగిలిన డబ్బులు ఇచ్చామని నాకు తీసుకున్నాను. సరదాగానండి అవి పెట్రోల్ బంక్ డబ్బులు అంటండి. మనోడు ఇప్పుడు క్యాష్ అప్ చెప్పాలంటండి. తీసుకున్నాను. మనకైతే పెట్రోల్ కొట్టేసాడండి. మా వాడు ఫోన్పే అయితే చేస్తున్నాడు పెట్రోల్కి. ఫోన్పే చేశాడు కదండి. అయిపోయింది. పెట్రోల్ కొట్టించేసుకుని రావులపల్లి దాకా వెళ్ళిపోయామండి. రావులపల్లి అండి చాలా దారుణంగా ఉందండి ప్రౌడ్. నైట్ టైం కూడా బళ్ళు కూడా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తోలుతానండి. ఎవడో లారేవాడు మా మీద కట్టేస్తున్నాను ఏంటండి బాబు. అలా జాతక ప్రౌడ్లోంచి వెళ్ళిపోయింది. రావులపల్లి నుంచి అండి ఆంజనేయ స్వామి గుడి ఉంటుందండి. లెఫ్ట్ తిరగాలి మనం. రైట్ సైడ్లోనేమో కోనసీమ ముఖద్వారం ఉంటుందండి. ఆంజనేయ స్వామి గుడి పక్క నుంచి అలా లెఫ్ట్ తిరిగండి మనం వాడపల్లి వెళ్ళిపోవాలండి. వాడపల్లి అయితే వెళ్ళిపోయామండి. బండి పార్క్ చేసి ఎదరికెళ్ళి చూసి దేవుడి కండి జనాన్ని చూసి చాలా షాక్ అండి. మార్నింగ్ టైం ఎంత జనం ఉన్నారండి, నైట్ టైం అంతకన్నా ఎక్కువ ఉన్నారండి. ఈ జనాన్ని చూసి చాలా షాక్ అయ్యి వెళ్దామా వద్దా అనిపించింది. కానీ వచ్చాం కదండి. మళ్ళీ వెంకటేశ్వర స్వామి కోపం వస్తుందని చెప్పేసి అండి వెళ్దాం అనుకుని వెళ్ళామండి. కొబ్బరికాయల దుకాణం కాడికి అయితే వెళ్ళామండి. కాయ 20 రూపాయలు చెప్పాడు. 2 కాయలు తీసుకున్నాం. కాకపోతే మా వాడు కొబ్బరికాయ కొట్టకూడదంటండి. అందుకే మళ్ళీ ఒక కాయ రిటర్న్ తీసుకోమని చెప్పాను. తీసుకున్నాడు. ఎలాగైతే కొబ్బరికాయలు పట్టుకునండి దర్శనానికి ఇప్పుడు అవ్వదనుకున్నాం. కాకపోతే రికమెండేషన్ ఎవరో ఉండాలని చెప్పేసి ఎవరి ద్వారా రికమెండేషన్ ద్వారా వెళ్ళిపోయాం. గుళ్ళోంచి అయితే వచ్చాము. మన బండికి తులసిమాల వేసుకున్నామని మనం తులసిమాల తీయమన్నాండి గదిస్తాం మన దగ్గర. కానీ మన కూడా వెళ్ళడానికి ట్రై చేయడు కానీ వెళ్ళకపోయాడు. ఆ పక్కన దర్శనానికి వెళ్ళి అబ్బాయి ఎవరినో తీయమంటే ఒక తులసిమాల తీసి గిట్టరేసాడు ఈ పక్కకి. మా వాడైతే ఆ తులసిమాల తీసుకుని కవర్లో అయితే పెట్టేసాడు. చాలా అయితే కష్టపడ్డాం తులసిమాల గురించి. తులసిమాల తీసుకుని కవర్లో పెట్టుకుని వెళ్ళిపోయాం. కాకపోతే చుట్టూ జనాన్ని చూసండి చాలా బాగుందండి గుడి మొత్తం. కాకపోతే ఇందులో ఇంకోటి ఉందండి. ఇప్పుడు దాకా నాకు తెలియలేదు. మన వాడపల్లి వెంకటేశ్వర గుడి వెనకాలండి గోడకి కాయిన్స్ అతికిస్తున్నారండి గుడికి. మేము కూడా అతికిద్దామని ట్రై చేసామండి. కాకపోతే నాకు అతుక్కోలేదు. మా వాడు కూడా ట్రై చేసాడు. వాడు అతికిస్తామనేసి అందరూ అతికించిన కాయిన్లన్నీ కింద ఆడేసాడు. కడక వాడు కూడా అతికించేళ్ళండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.